ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా ప్రార్థన ఎలా చేయాలో రాయబడి ఉంటుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తలంటి స్నానం చేసి నీ ముఖం కడుక్కొనుము. నీవు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రి చూసినట్లుగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విరిగినరిగిన హృదయంతో కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు, పరమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూసి నీ తండ్రి నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఒక దినం ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి మాత్రమే తెలియాలి నీ అవసరత, నీ ప్రార్థన. ప్రైజ్ లార్డ్.